శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 23వ తేదీ సోమవారం తిథి నాడు మీనరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మీనరాశి వారి జాతకులు ఊహించని విధంగా ఈ రోజున అనగా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో 23వ తేదీ సోమవారం తిథి నాడు అనూహ్యమైనటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు. అంతేకాకుండా ఒక ప్రమాదం అయితే ముంచుకొస్తుంది. ఆ యొక్క ప్రమాదం ఏమిటో, ఈ యొక్క పరిస్థితి నుండి బయటపడాలంటే మీనరాశి జాతకులు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో, పాటించవలసిన పరిహారం ఏమిటో కూడా సంపూర్ణంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీరు మీ యొక్క చుట్టుపక్కల వారితో చాలా వరకు కూడాను పోరాటం చేయాల్సి వస్తుంది. మీ యొక్క ఆలోచనలు మీకు అస్సలు సానుకూలంగా ఉండవో, భయంకరమైన రాక్షసునితో ఎలా అయితే పోరాటం చేస్తున్నారో ఈ రోజున పరిస్థితులతో ఆ విధంగా మీరు పోరాటం చేయవలసి వస్తుంది. లేకపోతే గనక ఖచ్చితంగా మీరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. పాత పెట్టుబడుల రీత్యా ఈ రోజున అనూహ్యంగా ఇబ్బంది కలగబోతుంది. ఆ యొక్క ఖచ్చితంగా లాభం రావాల్సిన స్థానంలో నష్టం మిమ్మల్ని వెక్కిరిస్తుందని చెప్పాలి. అన్ని వైపుల నుంచి కూడాను ప్రమాదాలు రాబోతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ధన సంబంధిత ఇబ్బంది ఈ రోజున ఖచ్చితంగా మిమ్మల్ని చాలా వరకు కూడా మానసికంగా కృంగతీస్తుంది. డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. అప్పు చేసి పెట్టిన పెట్టుబడి కావచ్చు, లేదా మీ దగ్గర ఉన్న ధనమంతా కలిసి పెట్టినటువంటి పెట్టుబడి, అది వ్యాపారంలో అయినా, లేదా స్థిరాస్తి రూపంలో అయినా, లేదా ఏదైనా భూములు కొనడానికి, వస్తువులు కొనడానికి పెట్టినా వాటిని పోగొట్టుకోవడమో, లేకపోతే గనక భూముల విషయంలో అమాంతంగా ధరలు తగ్గిపోవడమో, పెట్టిన పెట్టుబడి తాలూకా నష్టం అనేది కలగడమో, ఇలా ధనానికి సంబంధించినటువంటి ప్రమాదం అయితే ముంచుకొస్తుంది. ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏమిటంటే గనక ఈ రోజున మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. ఎవరు ఏది చెప్పినా అస్సలు ఆలకించవద్దు. పరిస్థితులు మీ చేతుల్లో లేకపోయినా కూడాను ఎప్పటికైనా సరే కాలం కలిసి వస్తుంది. ఈ యొక్క సమస్యకు ఖచ్చితంగా కాలం తగిన పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది. కావున డిప్రెషన్ లోకి వెళ్ళకండి. ఆత్మస్థైర్యంతో నిలబడండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే గనక కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు, సంపూర్ణ మద్దతు మీకు ఉంటుంది. కావున వారి యొక్క సహాయాన్ని ఉపయోగించుకుని కష్టం నుండి బయటపడే ప్రయత్నం చేయండి. మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే భగవంతుని అనుగ్రహం అయితే కలుగుతుంది. ఈ రోజున మీకు శివారాధన ఎంతో మేలు కలగజేస్తుంది. అలాగే సూర్యోదయాన్ని మీరు పూజ గదిలోనికి వెళ్లి కులదైవం లేదా ఇష్టదైవం లేదా లక్ష్మీదేవి పటానికి మీరు ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసుకోండి. అలాగే అమ్మవారికి మీ యొక్క కష్టం చెప్పుకోండి. ఏదైనా స్వయం పాకాన్ని నైవేద్యంగా పెట్టండి. పాలతో చేసిన మిఠాయిలను నైవేద్యంగా పెట్టండి. అయితే ఆ యొక్క నైవేద్యాన్ని కుటుంబం మొత్తం కూడా స్వీకరించండి. ఇంటి బయట వ్యక్తులకు ఎవరికీ పెట్టవద్దును. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా అమ్మవారి యొక్క కృప కటాక్షాలతో పాటుగా మీకు ఖచ్చితంగా ధన లబ్ధి అయితే చేకూరుతుంది. రాబోయే కష్టాన్ని తప్పించుకోగలుగుతారు. భగవంతునికి అసాధ్యమైంది ఏమీ ఉండదండి. ఖచ్చితంగా ఇలా చేయండి, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.